పెరిగిన ఆవులు చంపుతారా? రండి రా బయటికి. ఫోటోలో కాకుంటే వదిలిపెడతాను అనుకున్నారేమో. ఒరే కందాలా, దమ్ముంటే ఎదురుకురా. అసలు ఎవరు? నువ్వెవరు? నా భవనంలోకి ప్రవేశించింది కాక నన్నే ఎవరని ప్రశ్నిస్తున్నావా? ఎవరక్కడ? ఎవ్వరూ లేరక్కడ. ఇప్పుడే వాళ్ళందరూ నా కత్తికి బలయ్యారు. ఇప్పుడు చెప్పేవారు నువ్వు? నా పేరు కుందుమలేవి, రాజుగారి సఖి. ఓ, ఈ కాని పనులన్నిటికీ కారణభూతురాలు నువ్వన్నమాట. ఎక్కడ నీ తమ్ముడు? ఎందుకు చంపించాడు గోవులను? మా తమ్ముడు ఎందుకు చంపుతాడు ఆవుల్ని? ఎందుకు చంపుతాడు? నువ్వే చంపించుంటావు. ఎందుకు చంపించావు? అబద్ధం చెప్తే నీ ఒట్టు వల్ల నీ రాజా మట్టు కొట్టుకుపోతాడు. ఆడదానికి కనుక బ్రతుకుపోయావు. జై కాటమరాజా. నా ఒట్టు వల్ల నా రాజు మట్టి కొట్టుకుపోయినా పర్వాలేదు. అవమానానికి గురి చేసిన నిన్ను, నీ రాజ్యాన్ని సర్వనాశనం చేయదే విశ్రమించిన కుందమదేవి. మీరు లేని సమయంలో ఒక ఎత్తుని వెతుకునేవాడు మీ అంతఃపురంలోకి ప్రవేశించి హత్యా ప్రయత్నం చేస్తే ఇలా ఊరుకోడవేనా? ఒక హత్యా ప్రయత్నమేనా? ఊరంతా మొదటి చేస్తాను. ఊళ్ళోకి రాణించినెవరు? ఇంకెవరు? ఆయనే మట్టిగారే. ఆయనే కౌలు పత్రాలు తీసుకెళ్ళి ఇచ్చింది. ఇచ్చాను. ఏమి గారేమంటే ఇచ్చాను. మహారాజు గారు ఏం చేయాల్సి ముక్కు మొహం తెలియని వారికి మాత్రం మహారాజు గారు కౌలుకి ఎందుకు ఇస్తారు? మీరే నచ్చ చెప్పి ఇప్పించారు. కవిత్వం చెప్పు బ్రతికేవాడు నాకెవడిస్తాడా లంచం? ఆ యాదవులు తిక్కర గారింటికి వచ్చాడు, పాలు అవి ఇచ్చారు, ప్రాధాయపడ్డారు. అవి అంటే నేనే చెప్పాలా? అసలు మహారాజు గారు వారికి మనకి విరోధం కదా, వద్దు అన్నారు. ఈ తిక్కర గారే చెప్పి ఇప్పించాడు. చాలించండి. ఎవరక్కడ? తిక్కర గారిని ప్రవేశపెట్టండి. ప్రభు, వారు తమ దర్శనార్థమే బయట వేస్తున్నారు. ప్రభు, రమ్మనండి. తిక్కర గారు, ఎలా జరిగింది ఘోరం? ఏమైపోయారు మీరంతా? నేను లేని సమయంలో మనకు అనామక పశువుల కాపురిన అంతఃపురంపై దాడి చేసి ప్రాణాలతో బయటికి వెళ్ళాడంటే అది మాకెంత అవమానం. క్షమించడం, నాకు ఆ విషయం ఇప్పుడే తెలుసు. నేను నాన్నగారు ఊరి మీద పడిన మందను మరణించే ప్రయత్నంలో ఉన్నా. వాటిని పారద్రోడి వచ్చేటప్పుడు ఈ ఘోరం జరిగింది. అది సరే, యాదవులు మందలను ఊరు మీద తరడానికి కారణం విచారించారా? విచారించారు. వాళ్ళ మందలోని ఆవులను లేకదూడలను ఎవరో దుర్మార్గులు పొడిచి చంపి వాటి కరుగుట్లను ఓడబెరికి తీసుకువెళ్లారట. అలాగా? అవును. వాళ్ళలో కొందరిని యాదవులు తలపగా వారు సరాసరి కుందమదేవి గారి అంతరంగ మందిరంలో ప్రవేశించి అదృశ్యమయ్యారు. వాళ్ళని వెంబడిస్తూ వచ్చిన ఎర్రయ్య అనే వ్యక్తి అని వారిని అవమానించారని తెలిసింది. అది సరే, ఎంతకు ఆవులను చంపింది ఎవరో తెలిసిందా? తెలిసింది. యాదవులు శవాల్ని మనకే పంపించారు. వాళ్ళు ఆటవికులు వాళ్ళ పంట పొలాన్ని పాడు చేశాయని ఆవుల్ని చెప్పారని తెలిసింది ప్రభు. కథ తిక్కన గారు కాదు, వారు కుందమదేవి గారి ఆంతరింగిక భద్రతకు నియమించుకున్న సైనికులు. వారు చనిపోతూ రాజుగారి బావమరిది కందాలను వారు చంపమన్నారని చెప్పి చనిపోయారు. యాదవుల అభియోగం. అబద్ధం. మా తమ్ముడికి అవసరం ఏముంది?
చాలా ఆరగించాను. ఈ కొట్టరం వంశస్థుల వారికి నిజాయితీయే ఊపిరి, సత్యమే ప్రాణం, ప్రభుసేవే జీవితం. ఇక్కడగా మీ నిజాయితీ మాకు తెలుసు. అలాగే కందాలుడు గోవులు చంపించాడనడానికి కారణం లేదు. సరే, ఈ విషయం మేము తర్వాత విచారిస్తాం. ఏది ఏమైనా యాదవులు చేసిన దుస్సాహసం. తిక్కన గారు, ఒప్పందం ఇంకా ఎంతకాలం ఉంది? 10 రోజుల్లో సంవత్సరం పూర్తయి ఒప్పంద కాలం ముగిసినట్లే ప్రభు. కావున మనకు రావాల్సిన పొల్లరి కోడిదొడలను మనం తీసుకొని తక్షణమే వారిని రాజ్యం నుండి సాగనంపాలి. అలాగే రాజవిలాసంపై దుస్సాహం చేసిన వ్యక్తి కూడా శిక్షింపబడాలి. అలాగే ప్రభు, ఆ బాధ్యతను నాకు అప్పగించాడు. అది బంధించి మీ పాదాలపై పడేస్తాను. ఆ శ్రమ మనకెందు, అది కాటమరాజే చేయాలి. భక్తుగారు, ప్రభు, మీరే కౌలు పత్రాలు వ్రాసి ఇచ్చారు కనుక మీరు వెళ్ళి మనకు రావాల్సిన పుల్లరి కోడిదూడలను తీసుకొని ఆవులు చేసిన భీభత్సానికి నష్టపరిహారం చెల్లించి 10 రోజుల్లో రాజ్యం విడిచి వెళ్ళాలని చెప్పండి. అలాగే రాణివాసంపై దుస్సాహం చేసిన ఎర్రయ్యను బంధించి మాకు అప్పగిస్తే విచారించి శిక్షిస్తాం. నేరం రుజువు కాకపోతే సగౌరవంగా పంపిస్తామని చెప్పండి. దీనికి వారు అంగీకరించారో సరే సరే, లేదా వారిపై సైనిక చర్య తప్పదని చెప్పండి. అన్నా, రాయసింగారు భట్టు తమ దర్శనార్థం వేచి ఉన్నాడు. ప్రవేశపెట్టు. ఎవరక్కడ? ప్రవేశపెట్టండి. ఎవ్వడు శాంతమూర్తి అని ఎల్లరనారతముంపజుడు, ఎవ్వడ ధర్మ మార్గమున ఇంచుక ఏమియు కాలు పెట్టడు, ఎవ్వడు గోపు గోపకులకెల్లరకు ప్రభువై చరించును, ఔవరకాట భూవరునకు అంజలి మార్చి నమస్కరించడం, ఔవరకాట భూవరునకు అంజలి మార్చి నమస్కరించడం. చెప్పండి, ఎవరు మీరు? ఎందు నిమిత్తం వచ్చారు? కాటమరాజు, నేను కాకనాడు సామ్రాజ్యాధీశుడు శ్రీ సిద్ధి మహారాజు గొప్పగా వారి పక్షంలో నేను కూతురు మీ వద్దకు వచ్చాను. నన్ను రాయశృంగార భట్టు అంటారు. నేను మీకు చిరపరిచితున్నే. అవునవును, మాకు ధరపరిచితులు కూడా. పరిచితులా అంటే? వారిని అడగండి, చెబుతారు కదా, వర్ణించి చెబుతారు. అంటే సిద్ధిరాజుకు మీకు ఒప్పందంలో ధర అంటే పుల్లని మాట్లాడిపోయింది నేనే కదా అని వారి ఉద్దేశం. అది సరే కానీ మహారాజా, మీరు అనుమతిస్తే శ్రీ సిద్ధి మహారాజు గారి సందేశాన్ని వినిపిస్తాను. వినిపించండి. మహారాజా, ఒప్పందం ప్రకారం వచ్చే వారంతో మీ ఆవుల మేరకు గడువు తీరిపోతున్నది కనుక మీరు మాకు ఇవ్వవలసిన ఈ సంవత్సరంలో పుట్టిన 2072 కోడిదొడలు 1000 మాటలు మీరు మాకు చెల్లించి వెంటనే మా దేశం వీడిపోవాలి. అంతేగాక రాణివాసములకు చొరబడి రాణి గారిని మంత్రిస్తున్న ఎవరైనా నాకు దీనికి తగినట్టు విచారించి
శిక్షించడం జరుగుతుంది. నేరం రుజువు కాకపోతే సగౌరవంగా పంపిస్తాను. భట్టు ఏమన్నా? అప్పగిస్తే మీ రాజు నన్ను శిక్షిస్తాడా? తమ్ముందా మీ రాజుకు? కాటమరాజు తమ్ముడు ఆడదాని మీద చేయి చేసుకోడు కనుక ఆవులు చంపిన ఆ పాతికి బతికిపోయింది. ఏదంటే కుక్క చావు చచ్చి ఉండేది. మర్యాద కాస్త మర్యాదగా మాట్లాడటం మంచిది. అవును, మేకలను మేపుకునే వాడికి మర్యాదలు ఏం తెలుస్తాయి? మర్యాద ముందు నువ్వు నేర్చుకో. మేకలను మేపటం ఇలాగ లంచాలు పట్టడం కంటే బరువు తక్కువ పనే కాదు. ఓయ్ దొంగపట్టు, నీవా మాకు మర్యాద నేర్పేది? కుచితపు వృత్తి అన్యుల కొంపదీసి లాఘవంబుగా లంచంబులారగించి హీన సత్వంబులెటు చరించు నీకు పరువు మర్యాదలెటు బోధ పడును చెప్పుమా. లంచాలు ఇచ్చేవాడుంటే పుచ్చుకునేవాడు ఎప్పుడు ఉంటాడు. ఇచ్చేటప్పుడు కాళ్ళు పట్టుకొని అయ్యా ఇవి డబ్బులు కాదు కోవెళ్ళలు పాల కోవెళ్ళలని కాళ్ళు పట్టుకుని ఇవ్వటం. లంచగొండంగా నిందించడం ఈ లోపల మామూలైపోయింది. ఆ లంచం వల్లే ఈ సంవత్సర కాలం నుంచి నీ కంచం లేదు గుర్తుపెట్టి మంచి మెతుకులు వచ్చాయన్న సంగతి మర్చిపోకండి. మహారాజా, నీ నిర్ణయం చెప్తే నేను వెళ్తాను. అయితే విను, రాణి చంపించిన ఆవులకు మీకు ఇవ్వవలసిన పొలకి చెల్లవు. ఇకపోతే ఆవులను చంపిన కందారుడిని చంపించిన కొంతమంది బంధించి కాకపోతే ఆమెను ఆడపడుచు లాంఛనాలతో పుల్లలతో సహా ఇల్లురికి పంపించి అల్లర లేకుండా ఎల్లలుగా వెళ్ళిపోతాం. చెప్పండి మీ రాజుకి. ఇది మరి అన్యాయం. సచ్చిన 12 గోవుల ప్రాణాల కోసం 2072 కోడి దూడలు ఇవ్వటం ఎగ్గొడతారా? పుల్లరి ఎగ్గొడితే మీపై సైనిక చర్య తప్పదు. ఆ సైన్యానికి అధిపతి శ్రీకర్కతిక్కని మర్చిపోకండి. వేసిన ఆకులపై పెదవి భ్రమించి భీతిపడి పెన్నుగ చూట్కులు చెంచలింపగా అది ఇదివాదివా మెరగులల్లవే ఆతడి తిక్కడంచు బెల్లదరి చదించిపోరే రిపులందరూ శౌర్యము తక్కిపోవగా మర్యాదను అతిక్రమించి అధిక ప్రసంగం చేయకు. నీ మేలు గురించి చెప్తుంటే అధిక ప్రసంగమా? వేధవ పనికి మాలిన 12 గోవుల ప్రాణాల కోసం ఇంత ఘాతుకను పెడతారా? పనికి రాని 12 ఆవుల ప్రాణాల కోసమా? ఒక్క ప్రాణమేగా యాదవ పనిగారు ఒక్క ప్రాణమేగా ఈ ప్రాణం కాదు నా గోత్రం. బుద్ధిగడ్డ తిరువాగారు మహాప్రభు, నన్ను క్షమించండి. ఆయన కాస్త దూరంగా వెళ్ళమని చెప్పండి మహాప్రభు. దెబ్బలు తిరిగాంచుకున్న ఎర్రయ్య ఊర కుక్కలు చంపడం అదా ఎర్రయ్యను మేము అప్పగించడం కాదు, కందారుడిని కొందమదేవిని మాకు అప్పగించకపోతే యుద్ధము తప్పదని చెప్పింది రాజుకు. అదా వచ్చిన ధోతను సత్కరించడము మా సంప్రదాయం. సోదరా బిరనా అన్నా భట్టును సత్కరించాలి, పట్టుబట్టలు తీసుకురా. అట్లే అన్నా. తమ్ముడా జరన్నా అన్నా భట్టుని బాగా సత్కరించి పంపండి. ఈ సత్కారం నాకొద్దు మహాప్రభు, ఈ సత్కారం నాకొద్దు, ఈ సత్కారం నాకొద్దు మహాప్రభు. ఆవులు చంపిన వాడు ఎవరైనా సరే ఇలానే హతమారి తీరవలసిందే.
హరివీర భయంకరులైన కరికాల చోళ వంశీయులతోనే కయ్యానికి కాలు దూతాడా కాటమరాజు. చూపిస్తాను ఈ సిద్ధిరాజు యుద్ధ కవచం. తెక్కడగా శక సమాత దండ నాయకులందరినీ పిలిపించండి. దిక్కుదిక్కులున్న దుర్గాత్మకులందరినీ రప్పించండి. సర్వపల్లి మిట్రుల వద్ద సర్వ సైన్యాన్ని సమాయత్తపరచండి. ప్రభువుల ఆజ్ఞ శిరోధార్యమైన ఉచితమై బ్రహ్మాస్త్రం 2 దళాలు నాతో పంపించండి. పుల్లరే కాదు, ఆ యాదవరాజును కూడా బంధించి మీ పాదాలపై పడేస్తారు. కంటకుడైన సాత్రముని గర్వమదంబులడంచకున్నచో కంటికి నిద్ర వచ్చునే. సుఖంబులు చెందటి వృత్తి మానసం బల్టూనే. వైరి కోటికి భయములు పుట్టునే, కీర్తి వచ్చునే. బట్టుతనంబు చేత సులభ క్రియ వాణి వధింపకుండిన. ఏం ప్రగల్భాలు పలుకుతున్నారండి. ఒక్కరోజు మహారాజు గారు ఊళ్ళో లేకపోతే ఆ యాదవులు గోవులు చల్లకల్లం చేసిన ఒక్కరిని కూడా చంపలేకపోయిన మీరు నేను వీరవిహారం చేస్తారా? ఏం పాప అంత పౌరుషం వచ్చింది? ఆ రోజు మా తమ్ముడు భీకరంగా పోరాడి నన్ను రక్షించాడు కనుక సరిపోయింది. నేనే పోరాడి రక్షించాను. అయినా మీ బ్రాహ్మణులకి యుద్ధాలు ఎందుకండి? కర్ణాలనే ఊరు కయ్యవే ఊరని మీకుండవలసింది పాండిత్యం, మంత్రాంగం. కావాలంటే మంత్రులుగా ఉండండి, మంచి సలహాలు ఇవ్వండి. కానీ సేనాధిపతి అనేవాడు క్షత్రియ పుత్రుడై ఉండాలి. మహారాజా, నాతో పాటు మీ పరువును కూడా కాపాడిన మన కంగాలుడికే సర్వ సైన్యాన్ని పత్యాన్ని ఇవ్వండి. అదే మన ధర్మం మహారాజా, అదే మను ధర్మం కూడా మహారాజా. సిద్ధన గారు, మీ అభిప్రాయం? ప్రభు, తరతరాలుగా మీ రాజ్య సేవను మా కుటుంబం తరించింది. ఇక్కడ మీరు ఏం చెప్పినా తప్పే అవుతుంది. ఎవరి అభిప్రాయంతోనూ పని లేదు. నేను ఇప్పుడే నా మంత్రి పదవిని, సర్వ సైన్యాధ్యక్ష పదవిని వదులుతున్నాను. ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. ఏమిటి ఆవేశం? ఆవేశం కాదు ప్రభు, ఆందోళన. ఈ పాకరాని సామ్రాజ్యం ఏమైపోతుందో అన్న ఆందోళన. చూడండి ఆ మేరునగ ధీర గంభీరుడి. చోళ రాజ్య సంస్థాపనాచార్యుడనే బిరుదు ఊరికే ఇచ్చారా వారికి? కచ్చ కట్టి కత్తి పట్టి కథల రంగంలో శత్రువులను చెండాడి ఈ వంశస్థులను ఈ సింహాసనంపై సుస్థిరంగా నిలుపజేసిన సాహసోపేతులు కదా ఈ సిద్ధల మంత్రి సత్తములు. ఇటువంటి వీరావతంసుల గడుపున పుట్టిన నన్నా మీరు కరణాల దేవురు కయ్యవేవురు అని ఈసడిస్తే ఊరుకున్నారు. ఏమది? సేనాధిపత్యానికి క్షత్రియ పుత్రులై ఉండాలా? ఇలాంటి దుర్మార్గపు క్షత్రియుల్లో 21 మార్లు భూప్రదక్షిణ గావించి వేదకి నరికి చంపిన పరశురాముడు బ్రాహ్మణుడు కదా? శస్త్రాస్త్ర విద్యలకు అధిగురువైన ఆయన ఏమన్నాడో తెలుసా ప్రభు? అగ్రతశ్చతురో వేద పృష్ఠతస్య శరంధనుః ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్రం శరాదపి. మొదట బ్రాహ్మణుడై పుట్టినందుకు చతుర్వేదాలను అధ్యయనం చేయడం, తరువాత ధనుర్వేదాన్ని అభ్యసించడం. శాపమిచ్చే శక్తి వలన ఇది బ్రాహ్మణ ధర్మం, బాణమేసే శక్తి వలన ఇది క్షత్రియ ధర్మం. రెండిటా తానే సమర్థుడని నిరూపించాడు పరశురాముడు. ఆయనే కాదు, శ్రీకృష్ణుడికి విద్య నేర్పిన సాంఘికుడు, అర్జునుడు
అర్జునుడికి విద్య నేర్పిన ద్రోణాచార్యుడు. అంతెందుకు ప్రభు, మీకు మీ తండ్రి గారికి కత్తిపట్టడం నేర్పిన ఈ సిద్ధరామంతుడు కూడా బ్రాహ్మణులే ప్రభు, బ్రాహ్మణులే. అన్నాడు పొగరెక్కిన సేవల సేనలు యువరాజుగా ఉన్న మిమ్మల్ని బంధించి తీసుకుని పోవచ్చుండగా ఏ తిక్కల ఒక్కడే 200 మందిని నరికి చంపి మిమ్మల్ని కాపాడిన సంగతి మర్చిపోయారా ప్రభు? అన్నాడు ఈ తండ్రి గారైన వనవసిద్ధి మహారాజు గారు ఇప్పుడు మీ పాదాల వద్ద ఉన్న మన శ్రీఖడ్గాన్ని బహూకరిస్తూ ఏమన్నారో తెలుసా ప్రభు? కరళపు మొత్తలోకమున గాఢమహాశని కొట్టు సమ్మెటల్ అరుణయనాత్మికుల్ యురగాధిపు కోరలు పట్టుగార్లు చిక్కరుల శిరంబుదాయి లయకారుడు కమ్మరి వీర వైరి సంహరణ గుణాభిరాముడకు మారణ తిక్కన ఖడ్గ సృష్టికి ఆ శ్రీఖడ్గాన్ని బహుకరించి శ్రీఖడ్గ తిక్కన బిరుదునిచ్చి ఈ సర్వసైన్యాధిపత్యాన్ని కట్టబెట్టారు. నాటి నుండి నేటి వరకు ఖడ్గ తిక్కరగానే పిలువబడుతూ మీ యశోవైభవానికి పాటుపడ్డాను. నేటితో ఈ తిక్కలకు ఆ శ్రీఖడ్గానికి రుణం తీరిపోయింది. తిక్కర గారు మా అవివేకాన్ని మన్నించండి. మా పాక నాటి చోళ వంశాన్ని పునఃప్రతిష్ఠించినది మీ కొట్టరు వారే కదా. మీ మంత్రాంగమే లేని నాడు మా కొట్టరు వంశమే లేదు. కావున మీరే ముందుండి సర్వ సైన్యాన్ని నడిపించండి. క్షమించండి, ఇక నా వల్ల కాదు. తిక్కన గారు మీరు నా ప్రాణదాత, మీది మిక్కిలి గురుపుత్రుడు. రాజుగా ఆజ్ఞాపించలేదు, మిత్రుడిగా అర్థిస్తున్నాను. నా మాట కాదనకండి. నాయన మహారాజు మాట కాదన్నారని అపకీర్తి మన వంశానికి రాణించాం. ప్రభు, ఇక నాకు శిరోధం ఉందమ్మా. తిక్కన గారి పాదాలు తీసుకునిరా. ఆ శ్రీఖడ్గాన్ని అందుకో. మయోగము సుస్వాగతము. ఆర్యధర్మ సమభాషిత దివ్యవనాంతరస్థిత స్వాగతము. సంహరణోద్యమ బద్ధకంగా
సంచరించినట్లు తెలిసినది. అక్కడ మన చెల్ల పిన్నమనుడు తన 7 అన్నదమ్ములతో కలిసి భీకరంగా పోరాడుతున్నట్లు వార్త వచ్చింది. కాటమరాజుకు జయము జయము. మీరు చల్లావారి మంత్రి బ్రహ్మరుద్రయ్యను ప్రభు. మన్నించాలి. దుర్వార్త. దుర్వార్త. అవును ప్రభు. మా రాజు పిన్నమనేడు వారి 7 అన్నదమ్ములతో సహా ఆ ఖడ్గ తిక్కన ఖడ్గానికి బలయ్యాడు. సైన్యమంతా అంతరించిపోయింది. అయ్యో, చల్లవారి పాకనాటి సామంతులైన యాదవులెందుకు జాతులను తెచ్చుకున్నారు. అవును ప్రభు. ఇప్పుడు ఖడ్గ తిక్కన సరాసరి ఎర్రగడ్డపాడుకే వస్తున్నాడు ప్రభు. రానివ్వండి, మా పరాక్రమం రుచి చూస్తాడు. బ్రహ్మరపతి గారు, ప్రభు వారి సైన్యం ఏమాత్రం ఉంటుంది? సైన్యం చాలా తక్కువ ప్రభు. కానీ ఆ ఖడ్గ తిక్కలను ఎదుర్కోవడమే కష్టం. తిక్కలను యుద్ధం చేయకుండా ఆపగలిగితే సైన్యాన్ని 1 గంటలో చంపేయచ్చు. అయితే ఆ గంటకాలము కత్తి చేతిలో ఉంచగా తిక్కలను ఎవ్వరూ ఆపలేదు. మల్ల యుద్ధంలో అయితే నేను ఆపుతాను. శభాష్. అయితే నీ ఒక్కడివే వెళ్ళి మల్ల యుద్ధానికి ఆహ్వానించు. వీరుడు కాబట్టి కాదనలేడు. శభాష్. ఆ సింహపురి సింహాన్ని ఎదుర్కోవడానికి ఎప్పుడు బృజాంకితుడైన ఎర్రయ్య సమర్థుడు. ఈలోగా సైన్యం మొత్తాన్ని చంపేయండి. సైన్యంతో పాటు టిక్కన కూడా చంపేస్తాం. అదంత తేలికైన పని కాదు. ఈలోగా ఏం చెయ్యాలో నేను మీ రాజుగారికి చెప్తాను. మీరు సైనికులారా, విద్యుత్ పెంచండి. తిక్కన్న గారికి అభివాదములు. అభివాదం. ఎవరు మీరు? వీరుణ్ణి. మీతో మల్ల యుద్ధం కోరి వచ్చాను. ఇప్పుడు మళ్ళా యుద్ధం? నేను ఇప్పుడు కాటమరాజుపై యుద్ధానికి వెళ్తున్నాను. ఈసారి ఎప్పుడైనా సాకులు చెప్పము. వీరుడు అయితే పోరాడు, లేదా ఓటమిని అంగీకరించు. కోరి మొదలపోతా. నేను నీ మీద ఓటమని అంగీకరించా. కాసుకో. శభాష్ తిక్కన్న. మీతో ఓడిపోయినా సరే పోరాడినందుకు ఆనందిస్తున్నాను. సభాష్. సభాష్ యోధులా. నాతో ఇంతసేపు మల్ల యుద్ధంలో నిలిచిన పోరాడే ఏకైక వీరుడు. సభాష్. ధన్యవాదాలు. ఇక నా పని పూర్తయింది. భయపడుతుందా? సైనికులారా, విద్యుత్ పెంచండి. ఇంకెక్కడి సైన్యం? పొసలేని పాకనాటి సైన్యం ఎదురుల దాటికి ఎప్పుడో నిశేషమైపోయింది. సైన్యమంతా నేలకూరినా ఈ తిక్కన ఇంకా బ్రతికే ఉన్నాడు. రండి, విజయమో వీరస్వర్గమో తెలుసుకుందాం. యుద్ధం కొని అనుకున్నాం. మా పుట్టిన మా మీద యుద్ధానికి వస్తారా? నేను నీవు పుట్టినారా? ఏ మొదన్నే మాట్లాడుతున్నావా? రాయి పట్టు ద్వారా 6000 వరహాలు ఆరగించారు. అప్పుడే మర్చిపోయారా? రాయబట్టు ఆ పేరు చెప్పి లంచగొండ
ఏ తమకు సమర్పించలేదా పాపం? చూసారా తమ పక్షాన్ని ఎటువంటి పెద్ద మనుషులు ఉన్నారు? ఆ విషయం మేము తర్వాత విచారిస్తాం. ముందు చేయవలసినది యుద్ధం. మహాబ్రాహ్మణులు తిక్కన గారికి అభివాదములు. అభివాదం. ఓ కాటమరాజు గారు, శత్రువుకు నమస్కరించడం యుద్ధనీతి కాదు. రండి, యుద్ధానికి సిద్ధంగా. మహాపము తిక్కన గారు ఒక్కరే మిగిలారా? అవును. అయితే మేము చేయవలసింది ఇదే. కత్తి వరలో పెడుతున్నారు, ఓటమిని అంగీకరిస్తున్నారా? అసలు మేము మీతో యుద్ధం చేస్తే కదా జయాపజయాల ప్రసక్తి. వేదవేత్తలు మీ ఉద్దేశం? సదుద్దేశమే. వేదవేత్తలు మహాబ్రాహ్మణులు మీరు. ఆనాటి శ్రీకృష్ణుడి నుండి నేటి వరకు 23 తరాలుగా బ్రాహ్మణ సేవలు తరిస్తున్న యాదవాన్ని. మీరు గురువులు, మేము శిష్యులు. మా పెద్దలంతా సద్బ్రాహ్మణులను పూజించమని చెప్పారే కానీ కత్తితో ఖండించమని చెప్పలేదు. మీరు పోరాడుతున్నది నాతో అయినా నా రాజపక్షాన పోరాడుతున్నారు కనుక మీరు మా రాజుతో యుద్ధం చేసినట్లే. రాజు గోహత్యలు చేయించే ఆడవానికి దాసుడు మీరు రాజు. మరి మేము చూచి బ్రహ్మహత్య దోషం కట్టుకోలేదు. మేము మీతో యుద్ధం చేయము. దయచేసి వెళ్ళిపోండి. ఈ తిక్కల శత్రువు అంతం చూడనిదే వెనుదిరగడం. కత్తి దుయ్యిన వారితో కలిగి పడతారా మహాత్మా? కానీ మరి తలలు ఉంచుకొని చేతులు ముడుచుకొని నిల్చుంటాం. రండి. చదివిన ధర్మశాస్త్రాన్ని మర్చిపోతే వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మరీ ఖండించండి. అదే మీరు చేయవలసిన పని. ఇప్పుడు మీరు ధర్మానికి బద్దుడైన ఒక పరశురాముని చూస్తున్నాం. ఇప్పటికీ మా వల్ల తప్పుందని చూస్తే మీ రాజును రమ్మండి యుద్ధానికి. మా ఎదురువీళ్ళ ప్రతాపం కరుణారా చూడాలంటే ప్రేక్షకుడుగా మీరు రండి. వెళ్ళిరండి మహాత్మా, వెళ్ళిరండి. తిక్కన గారు పారిపోయిస్తున్నాడంట పాపం. చిచ్చి సిగ్గు లేదు పారిపోయి రావడానికి. పాకనాడి పరువు తీశారు కదరా. ఆయన వస్తున్నాడు సరే, అంత గొప్పవారు సిద్ధన్ గారు ఎలా రాణిస్తున్నాడు? నా కొడుకే కనుక అలా చేస్తే వాడిని చంపి నేను చచ్చేవాడిని. యుద్ధంలో ఓడిపోయి వచ్చిన వాడిని, పారిపోయి వచ్చిన వాడిని ఎలా సత్కరించాలో మాకు బాగా తెలుసు. మీరు మాకేం చెప్పక్కర్లేదు. రా చోటలా పండిరా, అవతలికి పండి. ఏమిటండి ఇది? వాళ్ళు అంటున్నది నిజమేనా? ఏమో ప్రారంభ, నాకు అదే అర్థం కావటం లేదు. పారిపోయి రావటం నిజమే అయితే అంతకన్నా అప్రతిష్ట లేదు. అవును, ఈ విషయం అందరికీ తెలియక ముందే మనం వాడిని యుద్ధోన్ముఖుడు చేసి పంపించాలి. సరే, ఈ విషయం కోడలతో కూడా చెప్తాను. విన్నావా వాళ్ళు ఏమంటున్నారు? లోకులు కాకులు వాళ్ళ మాటలతో మనకేం పని? వెను తిరిగి వచ్చిన నీ వీర పుత్రుడు ఏమంటున్నాడా విన్నావా? జనవాక్యంతు కర్తవ్యమును నేను బోధించిన నా పుత్రునికి నేడు లోకులు కాకుల వల్ల కాబడుతున్నారే. అబ్బబ్బా ఉండండి. యుద్ధం నుండి అలసి వచ్చిన బిడ్డతో ఎలాగైనా మాట్లాడటం. చానమ్మా, నా కొడుకు శత్రువుని జయించి వచ్చాడమ్మా. విజయహారతి తీసుకుందిరా. అమ్మా, నాకు ఇప్పుడు అవే వద్దు. నన్ను కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళండి. అదేమిటి నాయన, యుద్ధానికి వెళ్ళేటప్పుడు మహారాజు గారిచే వేరే తెలకం దిద్దించుకోవటం, అక్కడ శత్రువును సంహరించి వచ్చి
ఈ అమ్మ చే విజయహారతి తీసుకోవటం నీకు అలవాటే కదా. ఇదిగో అత్తయ్య హారతి. నాకు వెళ్ళవద్దు. అది కాసేపు డిస్టర్బ్ తీసుకోండి. వెళ్ళండి. అత్తయ్య ఆయన ఎందుకు ఇలా ఉన్నారు? నా వల్ల ఏమన్నా అపరాధం జరిగిందా? అపరాధం నీది కాదమ్మా. తప్పు చేసిన వాడు నిప్పును చూస్తే భయపడతాడు. అందుకే దోషులను నిర్ణయించడానికి నిప్పు ముట్టి ప్రమాణం చేయమంటారు. నీ భర్త ఏమైనా తప్పు చేశాడేమో, అందుకే నిప్పును చూస్తే భయపడుతున్నాడు. ఆ కొడుకు భయపడటమా? వాడేదో చికాకులో ఉన్నట్టున్నాడు. చానమ్మా, వాడి స్నానానికి వేడి నీళ్ళు సిద్ధం చేయి. నీళ్లు స్నానానికి వేడి నీళ్లు కావాలని మీ వీరపుత్రుడికి పెట్టమ్మా, పెట్టు. పారిపోయి వచ్చినా తిరిగివాడు. క్షమించండి మావయ్య, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏం చేస్తావమ్మా? కాని పనులు చేసిన కాంతుణ్ణి ఇక్కడానికి కూడా ఈ భరత భూమిలో అదృష్టం లేదు. నీకు ధైర్యం ఉంటే వాడికి ఇంత గడ్డి పెట్టి భవిష్యత్తులో ఏ పిరిగి పన్నా యుద్ధం నుంచి పారిపోయి రాకూడదు అనిపించే పనులు చెయ్యి. వెళ్ళు. అత్తయ్య, మీ అబ్బాయికి వేడి నీళ్ళు సిద్ధం చేశాను. త్వరగా రమ్మని చెప్పండి. సరమ్మా, నీళ్ళు ఎక్కడ పెట్టావు? అదిగో అక్కడే. ఇదిగోండి. యుద్ధం చేసి చాలా అలసిపోయినట్లున్నారు. నలుగుబెట్టమంటారా? అవసరం లేదు. నీళ్ళు ఎక్కడ పెట్టావో చెప్పు. అదిగో ఆ నులక మంచి చాటున పెట్టారు. ఇదిగో పసుపు ముద్ద, ముఖానికి రాసుకొని స్నానం చేయండి. సరమ్మా, నేను ఆడదాల్లో ముఖానికి పసుపు రాసుకోవాలి. పైగా నులక మంచి చాటు స్నానం చేయాలి. నీకేమైనా మతిపోయిందా? శత్రువులకు భయపడి అబల వలె పారిపోయి వచ్చిన వాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు కాక మగవాళ్ళు అవుతారా? పగరకు వెళ్ళిచ్చిన నగరే నిరు మగతనంపు నాయకులందు ముగురాడు వారమైతిని. నేను అత్తయ్య గారు, ఇప్పుడు మీరు ముగురాడు వారమైతిని. వగపేటికి జలకమాడ వచ్చిన చోట, వగపేటికి జలకమాడ వచ్చిన చోట. ఆగిపోయారా? కొట్టండి. ఈ పౌరుష యుద్ధంలో ఉంటే ఎంత సంతోషించేదాన్ని. నాదా, ఈ సింహపురిలో పుట్టిన గడ్డి పోచ కూడా పౌరుషం వల్లనే పచ్చగా ఉంటుంది. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరు వీరాది వీరులే. అటువంటి వారికి అధినేతలై ఉండి సింహపురి సింహంగా పేరు పొందిన మీరు గ్రామ సింహం వల్లే శత్రులకు చంకి పారిపోయి వచ్చి మీ పౌరుషాన్ని అంటే మీ పురుషత్వాన్ని కోల్పోయారు. అందుకే ఈ ఏర్పాటు. ఇదిగోండి స్నానం ఎక్క కట్టుకొచ్చిన చీర రవిక. నాయనా, అప్పుడే స్నానం అయిపోయిందా? రా, భోజనం వడ్డిస్తాను. అమ్మా, నాకు ఇప్పుడు బాలేదు, ఆకలి కాలేదు. నన్ను కాసేపు పొట్టగా ఉంది. అదేంటి నాయనా, అసలే యుద్ధంలో అరివేరు భయంకరంగా పోరాడి వచ్చావు. అన్నం తినకపోతే ఆకలేదు. రా, భోజనం వడ్డిస్తాను. అబ్బా, నా మనసు కొంచెం బాగోలేదు. నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. వెళ్ళండి. నాయనా, మనసు బాగోలేనప్పుడు ఒంటరిగా అస్సలు ఉండకూడదు. రా, భోజనం చేద్దువు గాని. అమ్మా, నాకు ఆకలి లేదమ్మా, నాకు ఆకలి లేదు. వెళ్ళండి. అవును, ఎలా ఉంటుంది? నాయనా, కనీసం ఈ పాలైనా తాగు నాయనా, తాగు నాయనా. పాలు విరిగిపోయి కప్పు కొడుతున్నాయి. మగవాడు అనుకున్న నా కొడుకు పౌరుషం విరిగిపోయిందని పాలు విరిగిపోవడంలో ఆశ్చర్యం ఏమున్నది? అసలు నీ బసి వయసు తిరిగి వచ్చినా
నిజాలు తెలుసుకోకుండా ఎందుకు ఇలా నిద్ర వేస్తున్నారు? అసలు ఆ యాదవులు ఎంతటి ధర్మాత్మలో మీకు తెలుసా? వారిపోయి వచ్చింది చాలక శత్రువులను పొగుడతావా? మీరే నాపై చేసుకున్నారు. సమయానికి కత్తి చేతిలో ఉంటే నరికేసేవాడిని. ఆ రాజు శత్రువుని నా ముందు పొగుడతావా? 6,000 లంచం ఇచ్చేసరికి వారు ధర్మాత్ములు ఎరా? ఆగండి నాన్న, విచక్షణ లేని లోకులు వేసే అభాండాలను మీరు నమ్ముతున్నారు. కోట్ల ధనదాసులున్న ధనాగారానికి అధిపతిగా నియమించిన నా రోజుకు ద్రోహం చేయడానికి 6,000 లక్షలు తీసుకుంటారని ఎలా అనుకున్నారు నాన్న? నేను మీ కొడుకుని నాన్న, మీ కొడుకునే. నా పేరు చెప్పి ఆ రాయమంటూ లంచం తీసుకున్నాడు. ఆ విషయం యాదవుల వల్ల ఈ రోజే నాకు తెలిసింది. అంత మాత్రం యాదవులు ధర్మాత్ములు అన్ని వెనుతిరిగి వచ్చావా? లేదు నాన్న, వెంట వచ్చిన సైన్యం అంతా నేరకూడదు, ఒంటరిగా మిగిలేదు. వారిని చంపి నువ్వు చావడానికి అడ్డ వచ్చింది. ఇదే అడ్డం వచ్చింది. బ్రాహ్మణులతో వారు యుద్ధం చేయమన్నారు. కత్తులు వరలో పెట్టుకుని చేతులు మడుచుకుని తలను వంచుకుని నిలబడ్డాడు. కావాలంటే చంపుకోమన్నాడు. ఎలా చంపరు నాన్న? మీరు ఇప్పుడు వినాయకుడిని చంపమని చెప్పలేదు కదా. అంతకంటే ఆ ధర్మం ఉంటుందా? నీతికి కట్టుబడి నువ్వు తిరిగి వచ్చినట్టు ఈ లోకానికి ఎలా తెలుస్తుందయ్యా? అన్నీ తెలిసిన మీరే అర్థం చేసుకోలేదు. ఇంకా లోకానికి ఏం పట్టింది? కన్న తల్లి కట్టుకున్న భార్య నన్నుతో ఉన్నాడు. ఇంకా లోకం ఎందుకు గౌరవిస్తుంది? ఎప్పటికైనా నేను చేసిన దానిలో తప్పులేదని మీరు భావిస్తే నాకు అనిపించాలి. లేదు, నువ్వు చేసింది తప్పే, ఖచ్చితంగా తప్పు. ఆ యాదవ సేనలో ఒక బ్రాహ్మణుడు కూడా లేడా? నువ్వు అతనిపై కత్తి తీసి ఉంటే ఆ యాదవులు బ్రాహ్మణుడు రక్షించడం కోసమైనా నీతో యుద్ధం చేసేవాడు. అంత మాత్రం వివేకం లేకుండా వెను తిరిగి వచ్చావు. క్షమించండి నాన్న, ఆ యుద్ధ భూమిలో నాకు ఈ ఆలోచనే రాలేదు. అవును, ఆ యాదవ సేనలో మీ శిష్యుడు నా మిత్రుడు సల్లా పిల్లమనేడు మంత్రి ప్రధానమంత్రి ఉన్నాడు. అతడు బ్రాహ్మణుడే కాదు, వీరుడు కూడా. అతని మీద కత్తి దూసి యుద్ధానికి ఆహ్వానిస్తాడు. అతనిని రక్షించుకోవడానికైనా ఆ యాదవులు నాతో యుద్ధం చేయక తప్పదు. హరహర మహాదేవ్, హరహర మహాదేవ్. కవచం, మీరు చేసిన ఉద్బోధనలే నా కవచం. నా భార్య పూసిన పసుపు ముద్ద నా భార్య కవచం. నిన్ను యుద్ధాన్ని చేయడానికి ఇదంతా. కవచాన్ని ధరించి ససైన్యంగా యుద్ధానికి వెళ్ళు. అలాగే అలాగే. అనేక మాటలతో అవమానించి అపరాధం చేశానంటే అపరాధం నీది కదమ్మా, నాది. నాట్య మేరకే నువ్వు అలా చేశావు. చూడమ్మా, ఇక నీ భర్తను ఎదిరించటం ఎవరి తరం కాదు. విజయంతో తిరిగి వచ్చి మన వంశ ప్రతిష్ట నిలబెడతాడు. మావి గారు, మీ అబ్బాయి ఆ యాదవుల్ని ధర్మాత్ములు అన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ధర్మాత్ములే అయి ఉంటారని నా నమ్మకం. అంటే మన వైపు అధర్మం ఉన్నదనా నీ అభిప్రాయం? కాదు, మావయ్య గారి నేతృత్వంలో మన వైపు అధర్మం ఉండే అవకాశమే లేదు. అంటే నీ ఉద్దేశం? ఈ 2 పక్షాలు కానీ 3వ పక్షం ఏదో ఈ యుద్ధాన్ని శాసిస్తుందని నా అనుమానం. అవును, మొదటి నుంచి కంగారుడు కుందమదేవి తిక్కల పట్ల వ్యతిరేక భావంతో ఉన్నారు. వారు ఏదైనా చేయడానికి అవకాశం ఉంది. చూస్తాం. కదలినాడు రణతిక్కన కాలరుద్రుడై
వీరభద్రుడై కదలినాడు రణతిక్కన కాళరుద్రుడై వదలినాడు రణధర్మము వీరభద్రుడై కనిపెంచిన తల్లిదండ్రుల కోటెను నెరవేర్చుటకై పదవిచ్చిన తల్లి పాకనాటి రుణము తీర్చుటకై కనిపెంచిన తల్లిదండ్రుల కోటెను నెరవేర్చుటకై పదవిచ్చిన తల్లి పాకనాటి రుణము తీర్చుటకై ధర్మమూర్తి మంత్రి బ్రహ్మరుద్రుని పరిమార్చుటకై ధర్మమూర్తి మంత్రి బ్రహ్మరుద్రుని పరిమార్చుటకై ధర్మమును విడచి కర్మను కడ తీర్చుటకై ధర్మమును విడచి కర్మను కడ తీర్చుటకై కదలినాడు 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 ఆలి ఇచ్చిన పసుపు ముద్దే తిక్క నారిని ఉక్కు కవచం ఏలికెక్కిన రక్త ఖడ్గమే బ్రహ్మరుద్రుని బ్రహ్మాస్త్రం ఇద్దరిద్దరి కాలరుద్రులు ద్వంద్వ యుద్ధం చేయుచుండగా దిక్కులన్నీ పిక్కటిల్లను కుంభినే కంపించిపోయెను వెనుకగా కందాళుడొచ్చెను వెన్నుపోటుకు కత్తి తీసెను కాయబోయెను బ్రహ్మరుద్రును కత్తి దూషెను ఖడ్గతిక్కను అయ్యో మిత్రుణ్ణి కాపాడబోయి నేల కొరిగెను బ్రహ్మరుద్రను శత్రువును గుర్తించలేక కూలిపోయెను ఖడ్గతిక్కనా విధి ఆడించిన చదరంగంలో పావులైరియా ధర్మమూర్తులు విధి వంచితులై ఒరిగిపోయిరి ప్రభు భక్తికి ఆదర్శమూర్తులు నుంచో దీనారావు వినబడుతున్నది. ఎవరో మనమూపిరితో మురుగుతున్నట్టున్నారు చూడు.
కనుక ఈ దురవస్థ. వద్దు రాఘవ, మంచినీరు కొట్టుకురా. మంత్రివర్య, మీరు నాకు రుణగ్రస్తులా? లేదు లేదు, మద్యపానానికి 100 వరహాలు చొప్పున మీ నుండి గ్రహించిన నేనే మీకు రుణగ్రస్తుడు. అది మీ అసమాన అసుధారణ పూర్తి చేస్తే మీకు ఇవ్వడానికి 400 వరహాలు. దయచేసి నా మీద కరుణతో పద్యాన్ని పూర్తి చేసి మీ ధనాన్ని పరిగ్రహించి ముక్తుడి మంత్రివర్య, మీ దానగుణము నిరుపమానం. మీ దానగుణం నిరుపమానమయ్యా. ధైర్యంబు నీ మేన విలియుడుట చూచి, ధైర్యంబు నీ మేన దవిలియుడుట చూచి, చెలియిచి మంధరాచలము తిరిగే గాంభీర్యమెల్ల నీ కడలుండగా చూచి, కాపు సుజేవార్తి కట్టుబడియే జయలక్ష్మి యురస్థలిని ఇళ్ళుట చూచి హరిపోయి బలిదానమడుకు కొనియే. ఆకారమెల్ల నీయందు దాగియుడుట చూచి, మరుడు రుద్రుని కంట మంట గలిసే. చెప్పండి దేవేంద్రపురికి నీ బరుగు తిరిగి నగము తిరుగుటుడిగే అప్పి కట్టు విడిచే, నగము తిరుగుటుడిగే అప్పి కట్టు విడిచే హరి అక్కరయుదీరే మరుడు వెలగలేర్చే మగధరాయ. కన్నుని పట్టుకోరు. మీకు నా మీద ఉన్న అభిమానంతో చాలా అతిశయంతో వర్ణించారు. నా రుణాన్ని తీర్చుకోగలిగే అవకాశం ఇచ్చారు. మీ ఒక్కరాన్ని తీసుకుని వెళ్ళి నా భార్య చాలమ్మకు చూపించండి. మీ 400 వరహాలు తీసుకుని నా తల్లిదండ్రులకు నా కడసారి నమస్కారాలు మిమ్మల్ని మేము రక్షించుకుంటాము. మా రాజ్యానికి మహామంత్రిని చేసి మా కాటమరాజు మిమ్మల్ని గౌరవిస్తారు. వద్దు, మీ అభిమానంతో నా మీద మరిన్ని అపవాదాలు వచ్చే అవకాశం కల్పించవద్దు. దయచేసి వెళ్ళండి. మీరు ఏకాదశి గడియలు వచ్చే వరకు సజీవంగా ఉంటారు. ఏకాదశి గడియలు వచ్చాక నా ప్రాణాలు వదిలేస్తాను. తపంబు చేసి పరమేశ్వరు ఏమిట పూజ చేసిరో రాముని తల్లియు పరశురాముని తల్లి నీవు తల్లియు కామున నొంగు తల్లియు
రంగదళాబ్జుని కన్నతల్లియు శ్రీమహిత ప్రతాపుడగు శ్రీ రణతి కనకల్లియు వెళ్ళిన వాడు తిరిగి రాకుండా ఏర్పాట్లు నేను చేశాను. మీరు చేస్తే తిరిగే ఉందమ్మా. ఎలాగో కిక్కర గారు తిరిగిరాడు కనుక మహారాజు గారితో చెప్పి ఆ మంత్రి పదవి నాకు ఇప్పించారంటే మీకు రుణపడి ఉంటారు. ఓహో, చాలానే ఆశలున్నాయి. ఇలాంటి వాడికి రాజ్యం ఇస్తే కిక్కర్ గారి పేరు చెప్పి లంచాలు ఆరగించినట్టు రేపు నా పేరు కూడా ఎవరి దగ్గర చెప్పి లంచం తీసుకొని రాజ్యాన్ని అమ్మేవు. ఆ పదవి మా కందాలు. ఏమిటమ్మాయి, ఏడు దాటాక దెబ్బతగిలేసినట్టు నేను ఆలోచించుతున్నారు. అసలు మీ చిలుకు తెచ్చిందనే కోపంతో కండాల ద్వారా ఆవులను చప్పించిన మీరన్న సంగతి నాకు తెలియదు అనుకుంటున్నారా? మంత్రి పదవి నాకు ఇవ్వకపోతే రాజుగారితో చెప్పాల్సి ఉంటుంది. కావాలంటే కండాలంటే సేన నాయకుడు గారు. సరే, ఏదో చేద్దాం. ముందు ఆ తిక్కని చావి. చచ్చిపోయాడక్క, ఆ తిక్కన చచ్చిపోయాడు. లేదు లేదు, నేనే చంపేశా. వెనక నుండి ఒక్క పూడి పుడిచాడు. ఒక్క పూట పొడిచారా అని వాడు ఆమాత్రంగా చచ్చేవాడు కాదయ్యా. వాడికి అసలు యోగ శాస్త్రం కూడా తెలుసు. ఆ విషయం మాకు తెలుసు. అందుకే వాడి కత్తితోనే వాడిని కుళ్ళబడిచి మరీ వచ్చాడు. వాడి కట్టు వాటి కులబడతాను కాదురా, ఇప్పుడు నేను కులబడతాను. నేను ఎంత దుర్మార్గం చేశారా? మీరు నమ్మకంగా ఉంటూ నాకే ద్రోహం చేస్తారు.
చంపి కాటమరాజుతో యుద్ధంలో చచ్చావని నీ శవాన్ని రణభూమిలో పడేస్తాను. చెక్కన చచ్చిపోయాడు కనుక నిన్ను ఎప్పుడు తోబడలేడు. ఇక మీదట నేనే ఈ పాపనాటి సామ్రాజ్యానికి యువరాజును, రాజును, మహారాజును. చచ్చిపోయినా ఈ సింహాన్ని ఇంకా బ్రతికే ఉన్నాక ఈ పాత్రాన్ని సామ్రాజ్యం మీద ఈగ వారిగా భరించడాయిస్తున్నారు. ఎంత దుర్మార్గం చేశావే, ఎంత ప్రేమించానే నిన్ను, నాకే ద్రోహం చేస్తావా? నీకేం తెలియదా? ఎక్కడి దానికో సాగి చెప్పి లంచం తీసుకొని ఆయన పైన నాకే అవమానం కలిగేటట్టు చేస్తావా? ఎవరిక్కడ ఈ దుర్మార్గులందరినీ బంధించండి, చరిసోళ్ళలో బంధించండి. మా దగ్గర శ్రీకట్టాలా ఉంది. ఇది మా దగ్గర శ్రీకట్టదే. ఇక్కడ నుండి మా శ్రీకట్టలో వేరు చేయబడినా అంటే ఇక్కడ నాయనా, ఇక్కడ ఎంతో దూరం జరిగిపోయింది నాయనా. నా కుమారుడు ఎక్కడ? మీరు పొరపాటు పడలేదు కదా? లేదమ్మా, లేదు. ఇక్కడే ఎక్కడో చాలా తీరా వస్తువులో ఉండగా చూశానమ్మా. ఇంటికి వచ్చిన భర్త అమ్మాయి యుద్ధాన్ని పంపిన ఈ భారతీయుడు మరణించండి. కుమారా, ఇంతకుముందు అలసి వచ్చిన బిడ్డను అక్కున చేర్చుకొని ఆదరించవలసింది నేను. ఏ యుగంలో ఏ తల్లి ఏ బిడ్డ పట్ల చూపని నిరాకరణ నీపై చూపి నిన్ను మృత్యువులో కొనకు పంపాను నాయనా. నా పాపానికి నిష్కృతి లేదు, నిష్కృతి లేదు. వీరభద్రగా చేరమ్మా. మీ కర్తవ్యాలు ఈ దేశం పట్ల సక్రమంగా వేదనాథ, ఆ కర్తవ్యం ఇంకా పూర్తి కాలేదు. మిమ్మల్ని ఈ స్థితికి తెచ్చిన శత్రువుని చీల్చి చెందాలి. వీరపుత్రిగా నా కర్తవ్యం నెరవేరుస్తాను. ఆ శత్రువును తరనరికి వచ్చి నీకు కనబడతా. పోచాడమ్మా. లేదమ్మా, లేదు. నేను మీరు అనుకున్నట్టు శత్రువుల చేతిలో గాయపడలేదమ్మా. దేశద్రోహి నా కర్తవ్యుడు నన్ను పోటీ పడిచాడమ్మా. కానీ ఆ శత్రువు ముఖ్యాల పోరాడుతున్నా నా బృహత్తయ్య నన్ను కాపాడిపోయి నా చేతుల్లోనే వీర స్వర్గం అలంకరించాడమ్మా. నా మిత్రుడు ఆత్మశాంతించాలంటే ఆ కర్తవ్యుడు చావాలి. నేను మిత్రుడు ఆకెళ్ళాడు చావాలి. అదే నా చివరి కోరిక. అది చంపేశాడు ఆయన. నిన్ను వెన్ను పోటీ పొడిచిన ద్రోహి కప్పాలుంది చంపేశాను. ఈ కుట్రను మనం తెలుసుకోలేక నిన్ను అకారణంగా అవమానించి
బ్రహ్మచారినిగా మీరు రుణం తీర్చుకోలేడు చాలు. అన్నట్టు పట్టుగారి 400 వరహాలు ఇచ్చేసారా? అయ్యా, ఈ సమయంలో తానవా? ముందు బ్రతికించే ఏర్పాటు చూడండి. లేదు మత్తుగా ఏకాదశి గడియల కోసం నా ప్రాణం నిరీక్షిస్తుంది. నా మిత్రుడు ప్రభావితం ఈ లోక నన్ను స్థితి గావించండి. యుద్ధం ఎప్పుడు ఇరు పక్షాలకు అనర్థాలనే తెస్తుంది. అధినేతల స్వార్థం, అనాలోచిత ఆవేశపూరిత యుద్ధ నిర్ణయాల వల్ల ఇరుపక్షాలలోని ఎందరో దేశభక్తులైన సైనికులు, ప్రజలు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ యుద్ధానికి అసలు కారకులైన కుంతమదేవి వంటి నయవంచకులు, రాయభట్టు వంటి లంచగొండులు, కందాళుని వంటి దురాశాపరులు, ఎర్రయ్య వంటి ఆవేశపరులు ప్రతి సమాజంలోనూ ఉన్నారు, ఉంటారు. కావున అధినేతలు చారచక్షులై వ్యవహరించి అప్రమత్తులై పరిపాలన సాగించాలి. యుద్ధం అనర్థం. శాంతిని సాధించండి, శాంతిని సాగించండి. ఓం శాంతి శాంతి శాంతి. గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నస్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వన్యగాతు భేషజం సర్వో అస్తు ద్విపదే సంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ప్రేక్షకులకు అందరికీ మనవి, మనం జరుపుకుంటున్న, మీరందరూ జరిపించిన, విజయవంతం చేసిన 6 రోజుల సంగీత నృత్య నాటకోత్సవాలు ఈరోజు అత్యంత అద్భుతమైన ఖడ్గతెక్కిన నాటకంతో ముగిసింది. మనం యథావిధిగా నాటకానికి మనం హారతి పళ్ళెం పెట్టడం, మన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ అందులో విరాళాలు ఇవ్వటం ఆనవాయితీగా వస్తున్నది. ఎంత ఇస్తామనేది ప్రశ్నే కాదు, మన ఆనందాన్ని వ్యక్తపరచడమే. ఇక్కడ పళ్ళెం పెడతారు, ఆ పళ్ళెం అదే ఇందులో వేసిన ప్రతి రూపాయి ఈ కళాకారులకే చెందుతుంది. డాక్టర్ కృష్ణ గారు, I request Paida Krishna Prasad, please come on to the dais. Also, today's chief guest, Sri Ramakrishna Garu, and my good old friend, Raja Garu. Please come. పాత్రలు పాత్రధారులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.
ప్రతి ఒక్కరు అందరూ రావాలి. అందరూ అందరూ రావాలి వేదిక మీద. మహోన్నత వ్యక్తులు ఉపవిష్టులై ఉన్న సభకు నమస్కారం. ఇంతవరకు మీకు ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా ఇంత రాత్రి వరకు వేచి ఉండి ఈ నాటకాన్ని తిలకించినటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అద్భుతంగా నిర్వహించినటువంటి విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ కళాభారత వారికి మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యవర్గం అంతా అత్యంత సమర్థవంతంగా కార్యక్రమాన్ని మేము అక్కడ రైల్వే స్టేషన్కి వచ్చినప్పటి నుంచి మమ్మల్ని వెన్నంటూ వాళ్ళ మనుషులు ఉంటూ ఎక్కడ మాకు ఏది కావాలో అన్నీ సమకూరుస్తూ ఒక అద్భుతమైన నిర్వహణ, దానినే దక్షత అంటారు. అటువంటి దక్షత ఇక్కడ కార్యవర్గంలో మన రాంబాబు గారి నేతృత్వంలోనూ మన రాజుగారి నేతృత్వంలోనూ కనపడింది. వారందరికీ మేము వారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎవరో ఏపీ 40 AC 387 అత్యంత ఉత్సాహంగా గేటు ముందు పెట్టేసి వెళ్ళిపోయారు. అందరినీ ఆపేశారు. దయచేసి ఆ కారు కొంచెం వెనక్కి పెట్టండి. అడ్డుగా ఉందట, చాలా మంది వచ్చి చెప్తున్నారు. కొంచెం వెనక్కి పెట్టండి. చూడండి. ఏపీ 40 AC 387. ఇందులో పాత్రల్ని పరిచయం చేస్తున్నాను. మొట్టమొదట కాటమరాజు పాత్రధారి శ్రీ గొడ్డళ్ళ రమణయ్య గారు. చాలా సీనియర్ నటులు. సంస్కార భారతి మరియు డాక్టర్ రామన్ ఫౌండేషన్ వారు సాధించినటువంటి ప్రతి నాటకంలోనూ ఆయన ప్రధానమైన పాత్రలు పోషిస్తూ ఉన్నారు శ్రీ గొడ్డళ్ళ రమణయ్య గారు. తర్వాత కొమర బంగారు భట్టు పాత్రధారి శ్రీ చేగొండి వీర వెంకట సత్యనారాయణమూర్తి గారు. ఇది వీరికి మొట్టమొదటి ప్రదర్శన. ఇంతకు ముందు వీరు ఈ పాత్రను వేరే వారు వేసేవారు. సరే, విశాఖపట్నంలో ముఖ్యంగా మా రాంబాబు గారికి వారికి వీరి మిత్రులు అవ్వడం, నాకు మిత్రులు అవ్వడం, ఈయన అద్భుతమైనటువంటి ఈ గాత్ర సౌందర్యాన్ని చూసి మీరు వెయ్యండి అని నేను అభ్యర్థించినప్పుడు వారు దీన్ని సంతోషంగా అభినయించారు. మీరు వారి అభినయం గురించి నేను చెప్పక్కర్లేదు, మీరు కంటితో చూశారు కాబట్టి ధన్యవాదాలు సత్యనారాయణమూర్తి గారు. అలాగే రాయశృంగార భట్టు పాత్రధారి డాక్టర్ శ్యామనపూడి వెంకటేశ్వరరావు గారు. ఇక్కడ డాక్టర్ శ్యామనపూడి వెంకటేశ్వరరావు గారు నాటక రంగం మీద డాక్టరేట్ చేసినటువంటి మహనీయుడు. అంతేకాకుండా మాకు సంపాదించినటువంటి 28 నంది అవార్డుల్లో మొట్టమొదటి నంది సంపాదించినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యామనపూడి వెంకటేశ్వరరావు గారు రాయశృంగార భట్టుగా అభినయించారు. అలాగే పద్మరాఘవ నాయకులు పలగాని రాజశేఖర్ గారు. ఆయన మంచి ప్రజానాయకులు, పార్టీ అవసరం లేదు, మంచి ప్రజానాయకులు. సిద్ధన మంత్రి శబ్దములు ఎవటూరి ప్రసాద్ బాబు గారు. సీనియర్ నటులు, మిత్రులు, రైల్వేలో పనిచేసి రిటైర్ అయ్యారు. బీరన్న పాత్రధారి శ్రీ సిహెచ్ వెంకటరత్నం గారు. బీరన్న పాత్రధారి వెంకటరత్నం గారు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. అలాగే బ్రహ్మరుద్రయ్య పాత్రధారి సిహెచ్ సురేష్ గారు. వారు మంచి మేకప్ ఆర్టిస్ట్ కూడా.
బ్రహ్మరుద్రయ్య పాత్రధారి. సిద్ధి మహారాజు గారు శ్రీ చిలుమూరి జగదీష్ గారు ప్రఖ్యాత నటులు. మా సమాజంలో నంది అవార్డులు వచ్చినటువంటి ప్రతి నాటకంలోనూ అభినయించినటువంటి వ్యక్తి జగదీష్ గారు. ఎర్రయ్య పాత్రధారి చింతా డూండి కృష్ణ, అతను బయటికి వెళ్ళారు ఇప్పుడే. కందాళుని పాత్రధారి ఎం శశికాంత్ గారు. కందాళుని పాత్రధారి ఇండస్ట్రియల్ బ్యాంకులో మేనేజర్ గా పనిచేస్తున్నారు వీరు. ప్రతిహారి పాత్రధారి సిరిహెచ్ లోకేష్. రామన్ ఫౌండేషన్ విద్యార్థి. ప్రోలమ్మ పాత్రధారిణి ఎం లక్ష్మి, సీనియర్ నటీమణి. ఈమె కూడా రామన్ ఫౌండేషన్ మొట్టమొదటి పెట్టినప్పటి నుంచి మాతో కొనసాగుతున్న నటీమణి. అలాగే కుందమదేవి పాత్రధారిణి జిఎన్డి కుసుమసాయి. ఈరోజు ఆంధ్రదేశంలో అటు పౌరాణికాల్లోనూ సాంఘికాల్లోనూ అత్యధిక నాటకాలు ఆడుతున్నటువంటి వ్యక్తులు మా కుసుమసాయి, నంది అవార్డు గ్రహీత బాలనటిగానే ఆమె. శానమ్మ పాత్రధారిణి బి రూపాశ్రీ, మంచి నాట్యమయూరి అమ్మాయి. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు రమ. ఇక్కడ మొట్టమొదట్లో మనకి నాట్యాన్ని అద్భుతంగా చేసినటువంటి సాయి సహస్ర చిరంజీవి, చిరంజీవి తన్మయి, చిరంజీవి భావన, చిరంజీవి త్రిధార. ఎల్లా జోసుల అనురాధ మేడం గారి యొక్క శిష్యులు వీళ్ళు. సంగీతం నిర్వహించినటువంటి పెద్దలు శ్రీ జయ శ్రావణ్ కుమార్ గారు. అలాగే సహకరించినటువంటి తబలాతో సహకరించిన ఏ బాలు గారు, అద్భుతమైనటువంటి కీబోర్డు వాయించినటువంటి వై సాయి తేజ గారు, రంగాలంకరణ ఎస్వి రాజు గారు, నంది అవార్డు గ్రహీత. సహకరించినటువంటి చిరంజీవి సతీష్, మా రామన్ ఫౌండేషన్ విద్యార్థి చిరంజీవి సతీష్. దీపాలంకరణ వై రాజేంద్ర ప్రసాద్. అలాగే ఆయనకి సహకరించినటువంటి వ్యక్తి రత్నబాబు, బాబీ అంటాం మేము. వస్త్రాలంకరణ మొత్తం కె పరబ్రహ్మాచారి గారు, కాస్ట్యూమ్ డిజైనర్. ఇదొక్కటే కాదు, మేము ఆడుతున్నటువంటి 60 మందితో ఆడుతున్నటువంటి ఛత్రపతి శివాజీ నాటకానికి కూడా 60 డ్రెస్సులు ఆ మహారాష్ట్ర మోడల్లో కుట్టినటువంటి డిజైన్ చేసినటువంటి పెద్దలు శ్రీ కె పరబ్రహ్మాచారి గారు. సహకరించినటువంటి కోటినాగులు గారు. అలాగే ఆహార్యం గుంటూరు శ్రీనివాస్ గారు, అద్భుతంగా మేకప్ చేసి ఆంధ్రదేశంలో చాలా పేరెన్నికైనటువంటి ఆయన. అందరూ ఇంకా నేను మర్చిపోయామా? ఇక ఖడ్గతిక్కన చిరంజీవి టి సాయి శంకర్, ఇన్ఫోసిస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసుకుంటూ ఈ నాటకం వేయడం జరుగుతున్నది. ఒక్క మనవి, ఈ నాటకంలో ఏదైనా తప్పులు దొరికినట్లయితే ఒక రచయితగా, దర్శకుడుగా ఆ తప్పులన్నీ నావి అని చెప్పేసి మీకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. మీకు ఏదైనా రసాస్వాదన కలిగినట్లయితే ఆ గొప్పతనం అంతా నా నటీనటులది, సాంకేతిక వర్గానిది. వీళ్ళందరూ పడినటువంటి కష్టంగా భావించి వీరిని మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. నేను సంస్కార భారతి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఈ పిల్లలందరినీ, అంటే ఈ వాస్తవంగా ఈ ఖడ్గతిక్కన పాత్ర నేను ధరించాలి. మరి మొట్టమొదటి చెప్పినప్పుడు కూడా నేనే నా పేరు మీదే వచ్చింది. మనం ఉండగానే యువతరానికి అప్పగించాలి. ఈ పాత్రని మనమే ఎంతకాలం వెయ్యాలనేటటువంటిది కాదు, యువతరాన్ని పద్యనాటకం వైపు మళ్లించాలి. ఇప్పుడు మీకు చాలా మంది, మాకు మా అమ్మ ఆవిడ కూడా ఉన్నారు,
నేను ఎన్నో అపశృతులు పాడుతూ ఉంటే మా పిల్లలు ఆవిడ చెవులు మూసుకుని ఉండవచ్చేమో, కానీ ఈ నవతరానికి మనం అందించకపోతే, వాళ్ళు తప్పులు చేసిన చిన్న చిన్నవి సర్దుకుంటూ వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే పద్య నాటక కళ ప్రమాదంలో పడేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ నవతరాన్ని దీనికి అందించాలనే ఉద్దేశంతో ఈ మొదలుపెట్టి ఇది ఒక ఉద్యమంగా నిర్వహిస్తున్నాం. మా సాయిలక్ష్మి గారు కూడా ఇచ్చేశారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్దలు శేఖర్ గారు వచ్చారు, అందరూ మహానుభావులు పెద్దలంతా వచ్చి ఇక్కడ చూసినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఒక్క నిమిషం దయచేసి ఆగండి. ఈ గడ్గతెక్కన చారిత్రక నాటకం వేయడానికి 4 నెలల నుంచి ప్రయత్నం. ఆ సందర్భంగా చూశారు మీరంతాను. ఇంకో శివాజీ నాటకం గురించి చెప్పారు ఇప్పుడే. ఆ శివాజీ నాటకం మా స్టేజ్ సరిపోతుందా? సరిపోతే సరే, ఆ మాట మీరు చెప్పాలి. అందువల్ల అతి త్వరలోనే ఆ ఛత్రపతి శివాజీ నాటకం కూడా ఇక్కడ మీరు ప్రదర్శన చేతులుగాను దానికి తగిన ఏర్పాట్లన్నీ ఇప్పుడు చేసినట్టుగానే అప్పుడు కూడా చేస్తాము. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు అందరూ మెస్మరైజ్ అయిపోయారు. ఇంతవరకు మేము పౌరాణిక పద్య నాటకాలు పెట్టాం. పద్య నాటకం పోతన సివిఎస్ సత్యనారాయణ గారు అప్పుడు పోతనగా వేసి పోతన కింద వేసి చాలా అద్భుతంగా చేశారు. అది ఆల్మోస్ట్ 9 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం. ఆయన ఈరోజు ఇక్కడ ఉండి అద్భుతమైన పద్య గానంతో చేయడం అనేది చాలా అద్భుతంగా ఆనందించాము. ఈ ఎదురుగుండా కూర్చున్న వాళ్ళు మా రాజుగారు వేరే 12 వెళ్ళిపోయారు అధ్యక్షులు. ఇప్పుడు ఈ నాటకంలో వేసిన అందరూ ఎంతో బాగా వేశారు. అంటే 10 మంది పరిగెట్టినా ఒకళ్ళే కదా ఎవరో ముందు వచ్చేది. అంచేది 10 మంది మిగతా తమ్ముడు గారు ఓడిపోయారని కాదు, వాళ్ళు ఈయన గెలిపించారు. ఆ ధోరణితో మా కోశాధికారి గారు, రోషయ్య గారి అల్లుడు గారు, వీరు పైడా విద్యా సంస్థ చైర్మన్, ఎంతో వేలాది మంది పిల్లలకి చదువు చేపిస్తున్నారు. వారు మంత్రముగ్ధులై ఇద్దరికి వారు సంతోషంగా కొంత ఇద్దాం అనుకుంటున్నారు. ఒకటి సివివి సత్యనారాయణ గారికి, ఇంకోటి యంగ్ కట్కచెక్కన, వాళ్ళిద్దరికీ కలిపి తీసుకోండి, ఇద్దరు కలిపి తీసుకోండి. ఇప్పుడు యాక్చువల్గా ఖడ్గతెక్కన ఒక్కరికే ఇద్దాం అనుకున్నాను, కానీ ఆఖరి సీన్లో ఈయన పండించేశారు మొత్తం ఆఖరి సీన్. అందుకని చెప్పి ఇద్దరికి చేయాల్సి వచ్చింది. చాలా సంతోషం ఉంది. ఇప్పుడు మీరందరూ ఆనందంతో ఇచ్చిన పారితోషికం వారికి, అంటే మేము ఇచ్చేది పారితోషికం, ఇది బహుమతి అనుకోండి, 17,640 రూపాయలు. కృష్ణ గారు తీసుకోండి, మీరే తీసుకోండి, మీరు డైరెక్టర్ రైటర్ కదా, తీసుకోండి. ఇంకొక చిన్న విన్నపం, నెక్స్ట్ మంత్ 5వ తారీఖు 2 నాటికలు గుంటూరు వారు వచ్చి ప్రదర్శించబోతున్నారు. అద్భుతమైన నాటికలు 2 కూడాను. యథావిధిగా అందరూ వచ్చి ఆనందించండి, ప్రోత్సహించండి. జై శ్రీరామ్.